అధికార పార్టీ ఎమ్మెల్యే, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇద్దరి మధ్యలో జరిగిన రాసలీలల సంబంధించిన వీడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత దాని వెనకాతల జరుగుతున్న రచ్చ నార్మల్ గా లేదు. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన మన దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు, సినీ క్రిటిక్. తనని అడిగి తెలుసుకుందాం. హాయ్. నమస్తే. నమస్తే. విజ్ఞాన్, ఏం జరుగుతుంది అసలు? ఈ అమ్మాయి తరఫున అండ్ అతని తరఫున ఉన్న వాళ్ళని మన మీడియా పర్సన్స్ వెళ్ళి, మన రిపోర్టర్స్ వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ రెడీ చేసిన తర్వాత వచ్చిన సోర్స్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. ఓకే, మేబీ అంటే వాళ్ళు నిజం చెప్పారో, వీళ్ళు నిజం చెప్పారో, వాళ్ళు అబద్ధం చెప్పారో, వీళ్ళు అబద్ధం చెప్పారో, ఒకరి మీద అయితే ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నా తప్పు లేదు అనుకుంటూ ముందుకు వచ్చారు. మన సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సింగిల్ మదర్. హస్బెండ్ ఉన్నాడు కానీ కలిసి లేరు వీళ్ళిద్దరు. అతను ఎక్కడో ఉన్నాడు. నౌ వాట్ హ్యాపెన్, ఇక్కడ చెప్పేది ఏంటంటే నాకు ఫేస్బుక్ లో పరిచయం అని ఈవిడ చెప్తుంది. ఫేస్బుక్ లో పరిచయం అంటే ఈమె ఆయన గెలిచిన సందర్భంలో విషెస్ పెట్టినందుకు ఫేస్బుక్ ద్వారానే 2-3 గంటలు స్టార్టింగ్ డేనే. ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళకి 2-3 గంటలు టైం వెచ్చించే టైం ఉంటుంది. అది అప్పుడే గెలిచినప్పుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు వచ్చిన రిపోర్ట్, ఈవిడ నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అని ఈవిడ చెప్తుంది. కాకపోతే అంటే ఫేస్బుక్ కి ముందు నుంచి కూడా వీళ్ళకి ఒక పరిచయం ఉంది అని అయితే గ్రౌండ్ రిపోర్ట్లు వచ్చింది. ఆ పరిచయం ఉంది కాబట్టే ఇతను గెలిచిన సందర్భంలో ఆవిడ శుభాకాంక్షలు అని చెప్పింది. అయితే ఇంతమంది చెప్పిన శుభాకాంక్షలు ఒక ఎత్తు అయితే నీ శుభాకాంక్షలు ఒక ఇంకో ఎత్తు నాకు అని చెప్పేసి ఇంకోసారి చెప్పు అలా 2 గంటలు 3 గంటలు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఓకేనా? ఇది బేస్ చేసుకొని తను చెప్పింది మనకి, కానీ వీళ్ళకి పరిచయం ఉంది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ అయి ఉంటాయిలే, టెలిగ్రామ్ మాటలు ఇవి తెలిసిందే, ఇంకా దాన్ని మనం చెప్పడానికి లేదు. టెలిగ్రామ్ లో బెదిరింపులు అవి నెక్స్ట్ లే. ఇప్పుడు మనం పరిచయం దగ్గరే ఉన్నాం. అలా పరిచయాల తర్వాత పరస్పరం అన్ని షేర్లు చేసుకోవడం. నీ కుటుంబ వివరాలు నాకు, నా కుటుంబ వివరాలు నీకు, నీ పర్సనల్ వివరాలు నాకు, నా పర్సనల్ వివరాలు నీకు, నీ మీద మోజు నాకు, నా మీద మోజు నీకు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వెళ్తున్నాను అక్కడికి, ఎక్కుతావా దారిలో, అలా జర్నీ చేసి వద్దాం, లాంగ్ డ్రైవ్. ఎక్కిన తర్వాత మార్గ మధ్యంలో ఇతను అసభ్యంగా ప్రవర్తించాడు అని ఈవిడ వెర్షన్. ఎక్కడ పడితే అక్కడ చేతులేశాడు, నన్ను బలవంతంగా ఏదో చేయబోయాడు.